వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో అండి కళ్ళు రెడ్‌గా అవ్వడము, అండ్ మంటలుగా ఉండడము, అండ్ సైట్ కూడా రావడము. ఇది ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. చాలామంది సాఫ్ట్‌వేర్స్‌లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో, ఎందుకు ఇలా అవుతుంది? సో, దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ ఆయుర్వేదిక్ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ సుష్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చాలా మందిలో అంటే రెడ్ ఐస్‌గా ఉండడం, కళ్ళు మండడము, అండ్ దీంతో పాటు సైట్ కూడా ప్రాబ్లమ్ రావడం. ఇది ఎక్కువగా చాలామంది సాఫ్ట్‌వేర్స్‌లోనే మనం చూస్తా ఉన్నాం. ఎక్కువ స్క్రీన్ టైమ్ ఎక్కువగా చూసే వాళ్ళలో కూడా చూస్తా ఉన్నాం. సో, ఎందుకు ఇలా అవుతుంది? మామూలుగా మీరు అడిగిన దాంట్లోనే ఉంది. ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో నార్మల్‌గా కన్ను అనేది ఒక పర్టిక్యులర్ టైం వరకే వర్క్ చేయాలి. ఆయుర్వేదిక్‌లో డిసీజెస్ రావడానికి కారణాలు అని చెప్పుకున్న వాటిల్లో ఒక మెయిన్ కారణం ఏంటి అంటే కాలార్థ కర్మాణం యోగో హీనమిద్యాతి క్రమం. అంటే ఏంటి అంటే సెన్సరీ ఆర్గాన్స్ అనేవి ఎంతసేపు వాటి పని చేయాలి అన్నది ఒక మెయిన్, అంటే ఇంద్రియార్థాలతో ఎంతసేపు వర్క్ చేయాలి అన్నది ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. దాన్ని మించి బియాండ్, అంటే కళ్ళు చూడాల్సిన దానికన్నా ఎక్కువసేపు చూసినా, చెవులు వినాల్సిన సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ విన్నా మనకి ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి తీసుకోవాల్సిన టెంపరేచర్ కన్నా మనం ఎక్కువ టెంపరేచర్ తీసుకున్నా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అలా మనకి ఎవ్రీ సెన్సరీ ఆర్గాన్కి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ చేయకూడదు, అసలు చేయకుండా ఉండకూడదు, ఒక పర్టిక్యులర్ కాలం వరకే చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఈ చక్షురింద్రియం, అంటే కన్ను చక్షురింద్రియం అంటారు, దీన్ని వాడాల్సిన దానికన్నా ఎక్కువ వాడుతున్నారు. అండ్ ఇష్టమున్న పద్ధతిలో వాడుతున్నారు. ఎక్కువ బ్రైట్, ఇష్టం ఉన్నట్టు వాడడం అంటే ఎక్కువ బ్రైట్ లైట్స్ చూడడము, చీకట్లో ఫోన్స్ చూడడము, లేకపోతే నైట్ అయిన తర్వాత కూడా ఎక్కువసేపు లైటింగ్ ఆబ్జెక్ట్స్ని చూడడము, అండ్ చాలా చిన్న చిన్న మైన్యూట్వి, కొంతమంది మైన్యూట్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ బ్రైట్ లైట్ వేసుకొని ఆ మైన్యూట్ ఆబ్జెక్ట్స్ని ఎక్కువసేపు చూడడము, ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, అండ్ ఇవన్నీ మేజర్ రీజన్స్గా చెప్తారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్కువ వేడికి, హాట్ వేడికి ఎక్స్పోజ్ అయిపోయి వెంటనే చల్లటి ఏసీలలో కూర్చోవడము, చల్లటి క్లైమేట్కి రావడము, దానివల్ల కూడా మనకి ఈ కంటి ప్రాబ్లమ్స్లో ఈ డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువసేపు అట్లా కూల్ ప్లేసెస్లోనే ఉంటారు. సడన్గా ఎండలోకి వస్తే టెంపరేచర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువసేపు వాళ్ళు స్క్రీన్నే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ డ్రైనెస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ సైట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చక్షురింద్రియాన్ని ఎక్కువసేపు అండ్ డిఫరెంట్ బ్రైట్ లైట్ లేకపోతే డిమ్ లైట్, ఇలా లైటింగ్స్ అనేవి సరిగా లేని దగ్గర కూడా వాడుతూ ఉంటారు. మిథ్యాయోగం అంటాం, అంటే అలా వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మేడం ఇలా సాఫ్ట్‌వేర్స్ వాళ్ళు మీరు చెప్పినట్టు కొంతమంది అంటే స్క్రీన్ టైమ్ ఎక్కువ చూడకుండా, అంటే ఆ రిఫ్లెక్షన్ పడకుండా ఉండడానికి కొన్ని యాంటీ గ్లేర్ స్పెట్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది మనకి ఇప్పుడున్న ప్రాబ్లమ్కి? కొంతవరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది యాంటీ గ్లేర్. బట్ దాంతోపాటు ఏంటి అని అంటే మనం 20-20-20 రూల్ అని చెప్తాం. అంటే ఎవ్రీ 20 మినిట్స్కి అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ అన్న 20 మీటర్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూడాలి. ఓకే. సో దీనివల్ల ఏంటి అని అంటే వాళ్ళు కాషియస్గా, అంటే ఏదైనా వర్క్ బిజీలో ఉండి ఏదైనా చెయ్యాలి అనుకున్నా, ఈవెన్ ఫోన్ చూసినా కూడా, మనం ఏదైనా సీరియస్గా ఏదైనా చూసినా కూడా అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ తర్వాత అయినా కూడా ఒక లాంగ్ ఆబ్జెక్ట్ని కొంచెం సేపు చూడడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఇది ఒకటి. అండ్ రెండవది, వాళ్ళు మిగతా టైంలో అట్లీస్ట్ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అయినా మిగతా టైంలో ఇంకా తర్వాత కూడా బ్రైట్ లైట్స్ చూడడం, టీవీ చూడడం, ఫోన్ చూడడం కాకుండా న్యాచురల్గా వాళ్ళ టైంని స్పెండ్ చేయడం, అంటే మంచిగా గార్డెన్లో తిరగడం, గేమ్స్ ఆడుకోవడం, నేచర్ని చూడడం, అలాంటివి చేయడం సెకండ్ ఆప్షన్. సో ఎట్లా చేసినా కూడా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు కళ్ళని వాళ్ళు ఫోకస్గా వాడాల్సి ఉంటుంది కాబట్టి కంటిని ప్రొటెక్ట్ చేసేవి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని రకాల ఫుడ్లో ఐటమ్స్ ఉంటాయి, అండ్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటిని వాళ్ళు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే కళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. అంటే జాగ్రత్తలు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు పాటిస్తారు మన బ్రేక్స్లో. ఇన్ కేస్ అయిన వాళ్ళకి, అంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఆల్రెడీ డ్రై అయి ఉన్న వాళ్ళకు మన ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇంట్లో హోమ్ రెమెడీగా ఏమన్నా పాటించవచ్చు? బాగా డ్రై అయి ఉన్న వాళ్ళు ఇనిషియల్గా అయితే ఇంటర్నల్గా ఎక్కువ వెన్న, నెయ్యి తీసుకోమని చెప్తాము. అండ్ రోజు నైట్ పడుకునేటప్పుడు ఆముదం కానీ ఆవు నెయ్యి కానీ కంటికి అప్లై చేసుకొని పడుకోమంటాం. దీనివల్ల కొంత డ్రైనెస్ తగ్గుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి, డ్రైనెస్ తగ్గాలి అని అంటే
ఎక్కువ శాతము మనం లుబ్రికేషన్స్ అనేవి ఇవ్వాలి. అంటే లుబ్రికెంట్గా ఉన్నటువంటి సబ్స్టాన్స్ని మనం ఎక్కువగా ఇవ్వాలి. అది ఓన్లీ ఐకి కాకుండా టోటల్ ఓవరాల్ బాడీకి ఇవ్వాలి. అందుకే రెగ్యులర్గా బాడీకి ఆయిల్ పెట్టుకొని స్నానం చేయడము, హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం, అంటే ఆముదంని రెగ్యులర్గా హెడ్కి పెట్టుకోవడము, చెవుల్లో ఆయిల్ వేసుకోవడము, ముక్కుల్లో ఆయిల్ వేసుకోవడము, కంటికి ఆయిల్ని అప్లై చేసి పడుకోవడము, వీటిని ఒక డాక్టర్ పర్యవేక్షణలో, అంటే మీరు వేసుకోమన్నారు కదా అని వేసుకోకుండా చెవులో వ్యాక్స్ ఉందా, క్లీన్గా ఉందా అవంతా చెక్ చేయించుకొని, ముక్కుల్లో ఏమైనా సైనసెస్ ఉన్నాయా, ఆల్రెడీ కాంకాల్ లాంటివి ఏమన్నా ఇన్ఫ్లేమ్ అయినాయా, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఇట్లా ఈ లుబ్రికేషన్ని ఎక్కువ శాతం మీ బాడీకి ఇచ్చారనుకోండి, అప్పుడు మీ బాడీకి కావాల్సినంత ఆయిల్స్ అందుతాయి. కాబట్టి ఈ డ్రై ఐ నుండి చాలా వరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మేడం ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ఎక్కువ శాతం అయితే మనకి ఆయిలీ సబ్స్టాన్సెస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయమంటాం. అంటే ఫుడ్లో మంచి ఆవు నెయ్యిని ఎక్కువగా తీసుకోవడము, వెన్న వీలైనంతగా తీసుకోవడము, నాన్ వెజ్ అయితే ఎక్కువ బోన్ సూప్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడము. చాలామందికి ఏంటి అని అంటే పాలు తాగే అలవాటు ఉంటుంది. సో ఈ డ్రై అయి ఉన్న వాళ్ళకి పాలల్లో మెడికేటెడ్ గీ లైక్ తిక్తక ఘృతము, త్రిఫలా ఘృతం లాంటివి మనం అడ్వైస్ చేస్తాము. సో అలాంటివి, లేదా వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడో ఉన్నారు, డాక్టర్ అడ్వైజ్ ఏం లేదు అనుకో, అట్లీస్ట్ నార్మల్ నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని పాలల్లో వేసుకొని, వేడివేడి పాలల్లో వేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్టయితే చాలా వరకు మంచి లుబ్రికేషన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి తినే దాంట్లో ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నట్టుగా మంచి ఆయిల్స్, పట్టించుకున్నటువంటి ఆయిల్స్ని వాళ్ళు వాడుకోవడం వల్ల అందాల్సినటువంటి ఆయిల్స్ అందుతాయి. థర్డ్, ఏవైతే నట్స్లో ఎక్కువ ఆయిల్ ఉంటుందో, వాల్నట్, పల్లీలు, నువ్వులు అండ్ ఇలాంటి వాటిని వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నానబెట్టిన పల్లీలు తీసుకోవడము, లేకపోతే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని ఈవినింగ్ టైమ్స్లో తీసుకోవడము, ఆయిలీ కంటెంట్ ఉన్నటువంటి ఫ్లాక్స్ సీడ్ అట్లాంటి వాటిని కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు లాగానో ఏదో రకంగా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండడం చేసినట్టయితే అందాల్సినంత ఆయిల్ అనేది మన బాడీకి అందుతుంది. అండ్ మెయిన్ రిచ్ సోర్స్ ఆయిల్కి వచ్చేసి ఫిష్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి బాగా అందాలి అని అంటే రిచ్ సోర్స్ ఫిష్ అని చెప్తాం. ఇంతకుముందు చాలామంది ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా వేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఫిష్ అలవాటు ఉన్న వాళ్ళు ఫిష్ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, వీటన్నిటి వల్ల వాళ్ళకి అందాల్సినంత ఆయిల్ అనేది బాడీకి అందుతుంది. మేడం ఈ సమస్యతో మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మామూలుగా డ్రై అయితే వచ్చిన వాళ్ళకి మనం మెయిన్గా మన దగ్గర ఏంటంటే నెయ్యితో చేసినటువంటివి, పాలతో చేసినటువంటివి కొన్ని ఐ డ్రాప్స్ ఉంటాయి. వాటిని వాళ్ళని రెగ్యులర్గా వేసుకోమని చెప్తాము. అండ్ ఇంటర్నల్గా కూడా ఈ డ్రైనెస్ని తగ్గించేటువంటి కొన్ని రకాల నెయ్యిలని పాలల్లో కలిపి తీసుకోమని చెప్తాము. అండ్ ఫుడ్లో కూడా వాళ్ళకి కొన్ని రకాల స్పెసిఫిక్ చేంజెస్ అనేవి చెప్తూ బాడీకి ఎక్స్టర్నల్గా ధార, తర్పణము, నస్యకర్మ లాంటి ట్రీట్మెంట్స్ మనం చేపిస్తాం. దానివల్ల వాళ్ళు కంప్లీట్గా డ్రైనెస్ని తగ్గించుకోవచ్చు. అండ్ రాకుండా కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి రాకుండా ప్రివెన్షన్గా కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి. నిజంగా మేడం ఈరోజు సాఫ్ట్వేర్ వల్ల అదృష్టవంతులు అనుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. షూర్గా వాళ్ళకనే కదా చాలామందికి యూజ్ అయ్యే విషయం ఇది. కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.